దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎన్నడూ లేనంత నిర్లక్ష్యంగా ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్నారు. విధ్వంసానికి మారుపేరు, దూకుడుకు పర్యాయపదం అంటూ సన్ రైజర్స్ గురించి ఇలా ఎన్నో చెప్పుకున్నారు అభిమానులు. ఈ సీజన్లో 300 స్కోరు ఖాయమంటూ అంచనాలు వేసేసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్లోనే 286 పరుగులు చేయడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు 287కు ఒక్క పరుగు దూరంలో నిలవడంతో సన్ రైజర్స్ తగ్గేదే లేదంటూ అభిమానులు పొంగిపోయారు. అయితే ఒకటి వెనుక మరొకటి వరుసగా 3 పరాజయాలు, హ్యాట్రిక్ ఓటములతో నింగి నుంచి నేలకు దిగింది ఆరెంజ్ ఆర్మీ. గత 3 మ్యాచ్లో ఓపెనర్లు ఒక్క మెరుగైన భాగస్వామ్యం కూడా ఇవ్వలేకపోయారు. ఇక వన్డౌన్లో వస్తున్న ఈశాన్ దారుణంగా విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ ఇవి జట్టుకు ఏమాత్రం ఉపకరించడం లేదు. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కామిందు మెండిస్, క్లాసెన్ ఉన్నంతలోనైనా కోల్కతా నైట్ రైడర్స్ను బౌలర్లను ప్రతిఘటించారు. లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం, షాట్ల ఎంపికలో కసరత్తు చేయకపోవడం వంటి కారణాలు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లలో పరువు తీస్తున్నాయి. వరుసగా 3 మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఇలా విఫలం కావడం ఆ జట్టు అభిమానులను నిర్వేదానికి గురిచేస్తుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్లను ఆహా ఓహో అని కీర్తించిన అభిమానులే ఇప్పుడు తూర్పురబడుతున్నారు. 300 సంగతేమో కానీ కనీసం గెలిస్తే చాలనుకునే దుస్థితి వచ్చేసింది. పరిస్థితి ఒక్కసారిగా మారిపోవడానికి సన్ రైజర్స్ అతి దూకుడు అసలు కారణమన్న అభిప్రాయం వినిపిస్తుంది. గత సీజన్లో వీర విహారంలో అలరించిన హెడ్, అభిషేక్ జోడీకి అభిమానులు ఫిదా అయ్యారు. సన్ రైజర్స్ అసలు బలమే ఆ ఇద్దరు. ప్రతి డెలివరీని సిక్స్గా మలిచేందుకు ప్రయత్నించడం, ప్రతి ఓవర్ను పవర్ ప్లే మాదిరిగా ఆడడం ఇద్దరి ప్రత్యేకత. నిరుడు 250 పైచిలకు స్కోర్లు 3 సార్లు సాధించడం, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు 287 పరుగులు నమోదు చేయడం, పవర్ ప్లేలో అత్యధిక పరుగులు 125 రాబట్టడానికి ఈ జోడీనే ప్రధాన కారణం. కానీ గత 3 మ్యాచ్లో హెడ్, అభిషేక్ తడబడ్డారు. రాజస్థాన్ రాయల్స్తో మినహా మిగతా అన్ని జట్లతో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్లు విఫలమయ్యారు. మైదానంలో హోరావరిగా ఆడాల్సిన చోట గల్లీ క్రికెట్ ఆడుతున్నారు. నిర్లక్ష్య షాట్లతో పరువు తీసుకుంటున్నారు. ఇలాంటి వారితో హైదరాబాద్ జట్టు ట్రోఫీ ఎలా గెలుస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉందని సోషల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మిగతా మ్యాచ్లోనైనా కాస్త సత్తా చాటాలని, లేకపోతే గ్రూప్ దశలోని ఇంటికి వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.